పాల్గొంటున్న పెద్దలకు అందరికి మిత్రులకు అందరికి నమస్కారం. నమస్కారం. నిజంగా చాలా దురదృష్టకరమైన చర్య. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు భూమి చుట్టూ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నాడు. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుంచి ఆయన తిరుగుడు, ఆయన సూపంతా రియల్ ఎస్టేట్ వ్యాపారము, భూములు అమ్మాలా, అక్కడ రాహుల్ గాంధీకి ఇవ్వాలా, ఈ ఒక్కటే పని తప్ప ఏ ఒక్క పని కూడా వీళ్ళు చేయడం లేదు. అది చాలా క్లియర్ గా మీకు చెప్పారా? రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పారా? మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా చెప్పారా? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అదొక్కటి తప్ప ఏం కనపడతా లేదు. చెప్తున్నా, భూముల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు లగచర్ల తీసుకోండి, లేదా ఫార్మాసిటీ భూములు తీసుకోండి, ఇక్కడ ఖమ్మంలో కూల్చేసిన ఇండ్లు విషయంలో తీసుకోండి, లేదా నువ్వు ఏదైనా తీసుకోండి. ఈ రోజు తీసుకున్న ఇంటి భూములు కానీ తీసుకోండి, అక్కడ తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ భూములైనా తీసుకోండి. నువ్వు ఏ భూమి అయినా తీసుకోవాలా, దాచుకోవాలా, అమ్ముకోవాలా, అది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అమ్ముకోవాలి. ఇది ఆ డబ్బులు పంపాలి. ఇగో ఇది వీళ్ళ యొక్క పాలసీ. ఈ పాలసీ తప్ప మిత్రుడు చాలా విషయాలు మాట్లాడాడు, అవేగ్గా మాట్లాడుతుండు, అసలు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడుతుండు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు మిత్రమా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. గత ప్రభుత్వం గనక ఒకవేళ ధరణి పేరు మీద ఎక్కడైనా భూముల్ని, ఎక్కడైనా ఉన్న వాటిని, లేదా వాళ్ళ సొంతానికో లేదా గవర్నమెంట్ కో గుంజుకొని అక్రమంగా తీసుకొని ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు నిద్రపోతున్నారు? ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఏం గాడి పని దొరుకుతున్నా, లేకపోతే ఏం చేస్తున్నారు? మీరు చేసే చేతగాక బయట పెట్టండి. ఇగో వీళ్ళు ఇన్ని భూములు లాక్కున్నారు, ఇగో ఇన్ని భూములు వీళ్ళు కబ్జా చేశారు, ఇన్ని భూములు అమ్ముకున్నారు అని ఒక వైట్ పేపర్ బయట పెట్టండి. మీకు చేతగాకపోగా ఒక ఆధారాలతోటి అక్కడికి రైతులు తీసుకొచ్చాడు, రైతులతో మాట్లాడిపించాడు. నిన్న కేసీఆర్ హరీష్ రావు గారు చాలా క్లియర్ గా ఎవరి భూములు ఎట్లా, ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, ఎలా కబ్జా చేస్తున్నారు, ఎలా బౌన్స్లను తీసుకొస్తున్నారు, ఎలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎలా మా భూములకు మాకు పోకుండా చేస్తున్నారని రైతులతో మాట్లాడిస్తే ఆధారాలు లేకుండా వేగంగా మాట్లాడతాడు అని అంటావు మిత్రమా. నిజంగా నీకు ఏమైనా ఉన్నదా? స్వీకరిస్తారా? అంత క్లియర్ గా ఆధారాలతో బయట పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా లేదా ఇతర మంత్రులైనా లేదు మేము అలా ఏం చేయడం లేదని మాట్లాడాలి కదా. అంటే దాక్కుంటున్నారు, భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపిస్తాను నేను, 70% రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపిస్తాను. దాంట్లో మీకు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పోదాం మనం. నేను వేకెందుకు మాట్లాడుతున్నా? ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, సుప్రీంకోర్టులో ఏం ఆర్డర్ వచ్చింది, తర్వాత అవన్నీ తెలుస్తాయి. అన్ని ఆధారాలతో కదా. ఎందుకు మీ ముఖ్యమంత్రి మాట్లాడతా లేదు? ఎందుకు దాని మీద సరైన విచారణ చేయడం లేదు? అవగాహనతో ఎందుకు ముఖ్యమంత్రి లేకపోతే రెవెన్యూ మంత్రి ఎవరో ఒకరు మాట్లాడాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా రామూర్తన్న, ఈ వ్యవహారానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏం ఆధారం ఉందని మీరు అంటగడుతున్నారు? మరి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అంటలేదు. ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేసే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంక వేరే తెలియదు. కాబట్టి భూములన్నీ ఆగం చేస్తున్నాడు, మొత్తం దోసుకు తింటున్నాడు, అంతా అమ్ముకొని తింటున్నాడు. అందుకే కదా డబ్బుల సంచులు ఇప్పుడు ఎన్నికలకు పోయి అక్కడికి పోయి కేరళకు పోయి డబ్బులు పంచుతున్నాడు. అంటే ఇక్కడ డబ్బులే కదా, ఇక్కడ భూముల మీద డబ్బులే కదా, ఈ భూములతో వచ్చిన డబ్బులే కదా, ఇంకెక్కడ. కాబట్టి వీళ్ళు చేస్తున్న దానికి చెప్పిన దానికి పొంతన లేదు. కాబట్టి ఇప్పటికైనా విచారణ చేయండి. విచారణ చేసి నిజంగా అక్కడ దళితులు కానీ 600 కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటే మీరు నిజంగా ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాప్రభుత్వం ప్రజల్ని కూలగొట్టమా? ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో కూడా జరిగింది, నీకు కూడా తెలుసు. ఉన్న ఇళ్ళని కూలగొట్టి నేను ఇల్లు కట్టిస్తాను ఎందుకు నాకు అర్థం కాదు. వాటికే వాళ్ళకి పట్టాలు ఇస్తే అయిపోయేది కదా. కూలగొట్టుడు ఎందుకు, మళ్ళీ ఇచ్చుడు ఎందుకు? అంటే ఏంది ఈ దౌర్జన్యం, ఏంది ఈ అహంకారం, ఏంది ఈ మతం? కాబట్టి ఈ అహంకారాన్ని బంద్ చేసుకోవాలా. ప్రజల పట్ల మీరు తీసుకుంటున్న ఆ బుల్డోజర్ రాజకీయాలను ఇప్పటికైనా బంద్ చేయాలి. ప్రతిదీ లగచర్ల కానీ, హైడ్రా కానీ, మూసీ నది కానీ, లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కానీ, లేదా ఎక్కడ జరుగుతుంది కదా భూదోపిడి తప్ప ఇంకేమైనా ఉందా? నీకేమైనా కనబడుతుందా? చెప్పండి. కనబడితే
భూదోపిడి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేముంది? అయినా కానీ భూ దోస్తూనే ఉన్నారు, అమ్మే భూములు అమ్ముతూనే ఉన్నారు. మళ్ళా 3,50,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేస్తున్నారు. ఎటు పోతున్నాయి ఈ డబ్బులని? ఎవరి జేబులోకి పోతున్నాయి? ఎవడెప్ప సొమ్మని ఇంతగానో అమ్ముతున్నారు భూముల్ని? ఎందుకట్లా తెగబడుతున్నారు? ఎందుకట్లా మొత్తం బుల్డోజర్లు పట్టుకొని ప్రజల్ని బెదిరిస్తున్నారు? అంటే ఎవడు లేడు, ఎవడు మాట్లాడొద్దానే? మాట్లాడితే కేసులు, మాట్లాడితే లాఠీ దెబ్బలు. ఏ వర్గం బాగుపడ్డది ఇన్ని రోజులుగా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బంద్ చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ అభివృద్ధి పట్ల కనీసం ఆలోచించాలని ఈ సందర్భంగా యోయో టీవీ వేదికగా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇగో ఇంత కబ్జాలు చేశారు, ఇన్ని భూములు దోసుకున్నారు, ఇగో ధరణి పేరుతో ఇంత చేసుకున్నారు అని బయట పెట్టండి. ఎవడొద్దంటుండు? మీకు చేత కాదు, ఎందుకంటే అక్కడ దోపిడీ లేదు కాబట్టి. చాలా క్లియర్ గా కడుపు కట్టుకొని మా నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసారు తప్ప ఇలా దోచుకోవడం. ఏ సార్ కడుపు కట్టుకొని తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశారా మీ నాయకులు? రామూర్తి గారు కడుపు కట్టుకొని అభివృద్ధి కోసం మా నాయకులు పనిచేశారు. మరి కడుపు కట్టుకుని నాయకులు కాదు సార్, కడుపు కట్టుకుని రామూర్తి గారు కడుపు కట్టుకుని మరి తెలంగాణ అభివృద్ధి కోసం మన పాటు పెడితే మరి ఈ కార్ రేసులో 50 కోట్ల విషయంలో ఎందుకు అవినీతి జరిగిందని ఎలిగేషన్ తీసుకొస్తారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారని ఎందుకు ఎలిగేషన్ తీసుకొస్తారు? అదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక దుర్మార్గమైన కుట్రలో వీళ్ళే సమిధులు అయిపోతున్నారు. ఎవడు తీసుకున్న గొయ్యిలో ఈ రోజు సార్ ఇవన్నీ కాదు సార్, ఈ రోజు ఒక్క నిమిషం సార్, కేసీఆర్ గారి కుమార్తె కవిత గారే ఒక్క నిమిషం తెలుసుకోలేకపోయారు. ప్రతిదీ ఏదైనా ఒక్క ఆధారం చూపెట్టారా? లేదు, చూపెట్టలేదు. అంటే మా నాయకులు అంతా చీలుడు అని 100% మేము చెప్పగలుగుతాం. రామూర్తి గారు నిజంగానే మీరంతటి నీతి పరులు అయితే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ చాలా రిచ్ పార్టీ అని అంటున్నారు. అంటే ఏంటి, ఏ రకంగా అన్నారు ఆవిడ రిచ్ పార్టీని? ఏ రకంగా అంటారు? ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో వెంకటో లేకపోతే మన ప్రేమ్ గాంధీ గారు లేదా జగ్గయ్య గారు మాట్లాడితే అనుకోవచ్చు. సొంత కూతురు అప్పుడు పార్టీ నుంచి ఆ కుటుంబం నుంచి కానీ ఆ పార్టీ నుంచి వెలివేయబడ్డ ఆవిడ ఈరోజు బయటకు వచ్చి సంచలన నిజాలు బయట పెడతా ఉంది. సో దానికి ఏ సమాధానం చెప్తారు మరి మీరు? ఇప్పుడు మా పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చి మాట్లాడతారు. బయట వాళ్ళు మాట్లాడుతాం సార్, కన్న కూతురు మాట్లాడుతుంది సార్. వాళ్ళకు కూడా ప్రజల నుంచి అదో ఇంత అయిందా అని చెప్పడం, ఏదో ఒక బుద్ధ చల్లి ఆ నాయకుడి మీద ఏదో ఒక నిందలు ఎక్కినే కదా, వాళ్ళకు కూడా ఇంతో అంత మనగడ ఉంటది. వీళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే. వీళ్ళు ఏదో బయట మేము ఏదో అవుతామని చెప్తున్నారు కానీ కేసీఆర్ ని తో గోక్కున్న వాళ్ళు, కేసీఆర్ తో పెట్టుకున్న వాళ్ళు మొత్తం కాలగర్భంలో కలిసిపోయారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా కాలగర్భంలో కలిపేస్తారండి కొమ్మ తీసి. ఏమంటున్నారు? వీళ్ళు కూడా కాలగర్భంలో కలిపేస్తారా? 100% 1000 అడుగుల లోతులో తొక్కేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నేను కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారుగా, ముఖ్యమంత్రి అంటున్నాడుగా నేను తొక్కుకుంటూ వచ్చినా అని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొక్కితే తొక్కొచ్చు ఆయన, కానీ ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి నెరవేర్చలేదు, మొత్తుకుంటున్నారు. ఏ వర్గమైనా చాలా బాధతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో ఇగో ఇవాళ కూడా 2,000 మంది రైతులు మాకు 500 రూపాయల బోనస్ ఇంతవరకు రాలేదు, మా అకౌంట్ లో పడలేదని ఒక కలెక్టర్ ని పెట్టించారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ లో ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదు, హ్యాపీగా లేదు, సంతోషంగా లేదు. కాబట్టే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న భూ దోపిడీని, భూ దందాలని ఖచ్చితంగా ఆధారాలతో బయట పెడతాం. అది అధికారి ఉన్నా, మంత్రి ఉన్నా, లేదా ఆయన ఒకవేళ సచ్చినా వాళ్ళ ఆస్తుల్ని మొత్తం కూడా జప్తు చేపిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. బీజేపీ పార్టీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు సరే, వెంకట్ వాళ్ళ పార్టీ తరఫున ఆయన మాట్లాడినా